చూడు సీత, ఏం చేస్తున్నా? ప్లీజా? హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్ ఉద్ది లక్ష్మి అండి. ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నేను పెట్టే వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. లాస్ట్ పెట్టిన నేను వీడియోని అన్నిటికంటే కొంచెం ఎక్కువ వ్యూస్ వచ్చిందండి. అంటే నేను ఇప్పటి వరకు పెట్టిన వ్యూస్లో చాలా హ్యాపీ అండి. బట్ వీడియో చూసిన వాళ్ళు లైక్ చేయలేదు. అలాగే కొంచెం వీడియో చూసిన వాళ్ళు అలా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసి గురువారం వ్లాగ్ అండి. ఇది వచ్చేసి సాయంత్రం పూట ఈ దేవుడి గది క్లీన్ చేసుకుందామని కూర్చున్నాను. కానీ ముందు చూశారు కదా వీడియోలో, అక్కడ దీపం దగ్గర నూనె కానీ బియ్యం కానీ మొత్తం పూసేసి బియ్యంతో అక్కడ శివుడికి ఓం నమ శివాయ అని అంటూ పూజ చేస్తుంది నా కూతురు. ఇక్కడ వచ్చేసి నేను క్లీన్ చేస్తున్నాను దేవుడి రూమ్ అంతా. ఎప్పుడైనా అంతే అండి, నేను క్లీన్ చేసి మొత్తం నీట్గా పెట్టి పూజ చేసేసాక అవంతా నూనె తీసేయడం, ఒత్తులు తీసేయడం, బియ్యం తీసేయడం, ఏదో ఒకటి చేసేసిద్ది కంప్లీట్గా. అసలు ఏది ఉంచదు. ఫ్లవర్స్ కూడా ఏమైనా పెడితే ఫ్లవర్స్ తీసేస్తానంటుంది, లేదా తను ఫ్లవర్స్ పెడతాననిద్ది. కానీ అసలు కదురుగా ఉండదు. ఏం చేసినా మాత్రం మళ్ళీ అలానే వెళ్తుంది. పిల్లలు ఉంటారు కదా, వద్దన్న పనిని వాళ్ళు పదే పదే చేస్తామంటారు. ఇంకా అప్పుడు మనం వాళ్ళని వద్దు అని చెప్పేదానికంటే కూడా ఇది కాదు అని కొంచెం నెమ్మదిగా చెప్పుకోవడం బెటర్ అనిపిస్తుంది. నేను మా అమ్మాయి విషయంలో చాలా గమనించాను. ఏదైనా పని చేసినప్పుడు ఇది వద్దు అని ఏదైనా ఒక దెబ్బ వేసినా కానీ కసురుకున్నా కానీ పదే పదే దాని దగ్గరికే వెళ్తుంది. అలా కాదు అని కూర్చోబెట్టి తనకి ఏదైనా చెప్తే దాన్ని వింటుంది. అప్పుడు నాకు అనిపించింది, పిల్లల్ని మనం గట్టిగా చెప్తే వినరు, కానీ దగ్గరగా కూర్చోపెట్టుకొని చెప్తే వింటారనిపించింది. ఇంకా నేను వదిలేస్తాను. ఇంకా అలా కొట్టేదానికంటే సరేలే దేవుడికి తెలియంది ఏముందిలే అని చెప్పి, ఇక్కడ మాకు సెల్ఫ్కి అలా డోర్స్ ఏం లేవు. డోర్స్ ఉన్నా కూడా ఏం ఉంచదండి, అంత చిత్తది మా అమ్మాయి. ఇక్కడ వచ్చేసి నేను రూమ్ అంతా క్లీన్ చేస్తున్నాను. ఇక్కడ అదే దేవుడి చిన్న గది, రూమ్ ఏం కాదులే అండి, రూమ్ అని వస్తుంది. ఈ దేవుడి గది క్లీన్ చేస్తున్నాను శుక్రవారం పూజ చేసుకుందామని చెప్పేసి. కానీ పిల్లలకు కూడా పూజ అవన్నీ మనం ఇప్పటి నుంచే అలవాటు చేయాలండి. పెద్దయ్యాక ఒక్కసారిగా వచ్చిద్ది అంటే 10 నిమిషాలు కూడా మన దగ్గర కూర్చోరు వాళ్ళు. ఇప్పటి నుంచే మనం చేసే ప్రతి దాంట్లో వాళ్ళని కూడా కొంచెం ఇన్వాల్వ్ చేయాలి. ఇన్వాల్వ్ చేస్తే వాళ్ళకి కాస్త ఇంట్రెస్ట్ ఉండిద్ది. మా అమ్మాయిని మేము ఫస్ట్ నుంచి వాళ్ళ నాన్న కానీ నేను కానీ అలానే ఇన్వాల్వ్ చేస్తాము. ఎక్కువ టెంపుల్స్కి తీసుకెళ్తాము. కుదిరినప్పుడే, పగలు కుదరకపోయినా నైట్ వెళ్తామండి. మా ఇంటి దగ్గర శివాలయం టెంపుల్ ఉంది దగ్గరలో, అక్కడ వెళ్తాము తననికి. ఇంకా అలా మేము తనకి కూడా నేర్పిస్తుంటాము. ఫస్టే మనం ఎప్పుడో పెద్దగా వచ్చి ఉంటారు అనేది కరెక్ట్ కాదు. ఇక్కడ వచ్చేసి నేను దేవుడి గది క్లీన్ చేస్తానని చెప్తే ఇక ఆవిడ చేసిద్దంట. వీళ్ళు ఉంటారు కదా పిల్లలు, మనల్ని చెయ్యనీరు, వాళ్ళు చెయ్యరు. చూడండి, నేను లేచి వెళ్ళానని చెప్పి మొత్తం విసిరేస్తుంది. ఏదైనా 10 నిమిషాల్లో అయ్యే పనిని గంట చేయడంలో వీళ్ళే ఫస్ట్ ఉంటారండి. వీళ్ళ తర్వాత ఎవరైనా. అది ఎక్కడ 10 నిమిషాలు పట్టదండి ఆ పని, కానీ ఒక గంట చేస్తుంది దాన్ని. నేను తీసానంటే అదిగో కూర్చొని ఏడుస్తుంది. ఇంకేం చేయలేక ఇస్తాను అలాగే. ఇంకా తప్పదు కదా, వాళ్ళని ఏడిపించుకుంటూ కూర్చుంటే ఇంకా అవ్వదు పని. కానీ ఫస్ట్ నుంచి అయినా అంతే, దాని ఏడుపు భరించే కన్నా కూడా సర్లే కొంచెం ఏదైనా చేస్తారు, పాడు చేస్తారు, దాన్ని ఇంక నేను మళ్ళీ తీసుకోవడం, ఏదైనా కింద పారబోసిద్ది, అది దాన్ని ఎత్తుకోవడం, అదే పెట్టనిపించిద్ది నాకెందుకో. నేను ఇక్కడ క్లీన్ చేసి వెళ్ళా కదా, క్లీన్ చేసి వెళ్ళి పక్కకు వెళ్ళగానే అవన్నీ కుందులు అవన్నీ పక్కన క్లీన్ చేద్దామని పక్కన పెట్టొస్తాను. వచ్చేసరికి గంధం డబ్బా కింద ఉంది, నేను చూసుకోలేదు. మొత్తం చూడండి చేతికి ఎలా ఊసేస్తుందో. తీస్తానంటే ఊరుకోదు. నేను అక్కడ వీడియోలో చూపించా అంటే వెనక్కి వచ్చి ఇగో చూపిస్తుంది, చేతి నిండా పూసేసుకుంది మొత్తం. అంతేనండి. ఇంకా ఏదైనా అది ఒక పని చేస్తే దాన్ని డబల్ పని పెట్టిద్ది. నేను ఒక పని కంప్లీట్ అయ్యేసరికి ఇంకొక పని పెట్టిద్ది. ఇక్కడ
నేను ఇంక దాన్ని తీసేసి వాష్ చేశాను చెయ్యిని. ఇంక అదంతా వాష్ చేశాక ఇక్కడ దీపారాధన కుందులు అవన్నీ కొంచెం మొత్తం ఇక్కడ సింక్లో వేసేసి క్లీన్ చేసుకుంటున్నాను. ఇంకా ఖాళీ టైంలో చేసుకుంటాను. ఇంకా అది కొంచెం అటు ఇటు ఆడుకునేటప్పుడు నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నానండి. ఇక్కడ ఏంటంటే, నేను వీడియోస్ పెడుతున్నా కదా, లాస్ట్ పెట్టిన వీడియోకి మంచి వ్యూస్ వచ్చాయి. నాకు కొంచెం హ్యాపీగా అనిపించింది. అలాగే నా వీడియోస్ ఎవరైనా చూస్తున్నప్పుడు కామెంట్ కూడా చెయ్యండి. మీరు చేసే కామెంట్ చాలా వాల్యుబుల్గా ఉంటుంది. అంటే ఏమైనా చేయడానికి కూడా నాకు తెలుస్తుంది. ఇంకా నేను వీడియోస్ చేయాలి, ఇలానే కంటిన్యూ చేయాలి అని కూడా అనిపిస్తుంది. ఇంకా ఇక్కడ వచ్చేసి ఇంక నేను ఇవంతా క్లీన్ చేసుకుంటున్నాను. మా అమ్మాయి నేను, తనేమో బయట ఆడుతూ ఉంది. నేను లైట్గా ఇంట్లోనే చేసుకుంటానండి పూజ. అంటే టెంపుల్స్కి వెళ్ళి ఇలా విరివిరిగా చేయడానికి నాకు అసలు కుదరదు. అంటే కొంచెం టెంపుల్స్ కూడా దూరంగా ఉంటాయి. ఇషిత అస్సలు ఉండదు, అసలు కోఆపరేట్ చేయదు నాకు. ఏదైనా చేయాలంటే ఇంకా ఏడుస్తుంది. అక్కడికి తీసుకెళ్ళినా కానీ అది కావాలి ఇది కావాలి, నేను గుళ్ళోనే కూర్చుంటాననిద్ది. అసలు రాదు, నాకు ఒక్కదానికి అస్సలు వీలవ్వదు. బయట అంతా బాగా నడిచిద్ది, కానీ అక్కడికి వెళ్తే మాత్రం, మనం బయటికి వెళ్తే మాత్రం ఏదైనా టెంపుల్స్కి అలా ఎత్తుకో అని చెప్పిద్ది. ఇంక దాన్ని ఎత్తుకొని రావాలంటే నా వల్ల అస్సలు అవ్వదు. వాళ్ళ నాన్నకేనండి అది కరెక్ట్గా మాట వినేది, నాకైతే అస్సలు వినదు. వాళ్ళ నాన్న కొంచెం ఎత్తుకుంటాడు కదా, నడవమన్నా కానీ అలా బయటికి వెళ్ళినప్పుడు వాళ్ళ నాన్న మాట బాగా వినిద్ది. నాకైతే అస్సలు మాట వినదు. నేను అందుకనేసి కార్తీక మాసం కదా అని చెప్పేసి ఇంట్లో నాకు వీలైనంతగా, నాకు కుదిరినంతగా దాంతో చేసుకుంటాను పూజ. కానీ ఒక్క విషయం చెప్తా వినండి, నేను ఎప్పుడైనా పూజ చేసుకునేటప్పుడు మాత్రం ఖచ్చితంగా మా అమ్మాయిని మాత్రం పక్కన పెట్టుకుంటాను. ఒకవేళ టెంపుల్కి వెళ్ళినా కానీ ఎంత కష్టమైనా తీసుకెళ్తాను. ఏదన్నా దాంతో కష్టము అనిపిస్తే టెంపుల్కి వెళ్ళడం మానేస్తాను, కానీ దాన్ని తీసుకెళ్ళకుండా కానీ దాన్ని ఇన్వాల్వ్ చేస్తాను. డివోషనల్గా ఎలాగైనా దాన్ని ఇన్వాల్వ్ చేయాలని నా అభిప్రాయం. మనం పిల్లల్ని ఇప్పటి నుంచే కదండి మనం ఏదైనా చేపించాలి అనేది. నేను టెంపుల్స్కి చూస్తూ ఉంటా కదా, వెళ్ళినప్పుడు కానీ పిల్లలు వస్తారు, కానీ ఎవరంత విధిగా ఇది ఇక్కడ మనం చేసుకోవాలని విధిగా ఎవరికి అంత విధిగా ఇంట్రెస్ట్ చూపించరు. నార్మల్గా కానీ ఎక్కడైనా నేను వీడియోస్లో కూడా ఎవరైనా చూస్తూ ఉంటాను, పిల్లల్ని ఎవరు పాల్గొనేటట్టు చెయ్యరు. అలాగని వాళ్ళ చేత ఏదైనా వ్రతాలు అవేం చేయించమని కాదు, బట్ వాళ్ళకి కూడా ఇప్పటి నుంచే కదండి నేర్పించాలి. వాళ్ళకి ఇప్పటి నుంచి నేర్పిస్తేనే కదండి దేవుడి మీద కొంచెం నమ్మకం అలా ఏర్పడుతుంది. ఇప్పుడు మనం వేరే వాళ్ళని చూస్తున్నాం, వాళ్ళ చిన్న పిల్లలప్పటి నుంచే వాళ్ళ దేవుళ్ళ పట్ల ఎంత భక్తి భావంతో వాళ్ళ పిల్లల్ని మెలుగుతారు. కానీ మనలోనే ఎందుకో నాకు అనిపించింది, ఇది జస్ట్ నా అభిప్రాయం, అంతగా ఇంట్రెస్ట్ చూపించరు, పిల్లలకి చెప్పరు. మన విధి కానీ ఇక్కడ దేవుడి గురించి కానీ మన నయన్ గురించి కానీ టెంపుల్స్ గురించి కానీ అంతగా చెప్పరు అనిపించింది. ఒకటి అందరికీ కుదరాలని కాదులే, కానీ అట్లీస్ట్ బయటికి వెళ్ళి కాకపోయినా మీరు ఇంట్లో చేసుకునేటప్పుడు, మీకు కుదిరినప్పుడు చేసుకునేటప్పుడు మీ పిల్లల్ని కూడా ఇన్వాల్వ్ చేయండి అందులో. అప్పుడు వాళ్ళకి కూడా కొంచెం తెలుస్తుంది కదా. ఇప్పుడు ఇషిత ఏదైనా పూజ చేయాలనుకున్నా కానీ, ఎక్కడికైనా రావాలనుకున్నా కానీ కనీసం ఒక 10 నిమిషాలు దాని వయసుకు తగ్గట్టు ఒక 10 నిమిషాలైనా కూర్చునిద్దండి. నేను అంతకంటే పెద్ద పిల్లల్ని కూడా చూశాను, వాళ్ళకి ఒక 5 నిమిషాలు కూడా దేవుడి దగ్గర కూర్చోవడం అంటే ఏంటో తెలియని పిల్లలు నేను చాలామంది చూశాను. మనం ఇప్పటి నుంచి నేర్పించుకుంటేనే కదండి వాళ్ళకి కూడా భక్తి భావం అనేది తెలుస్తుంది. మనం పెద్దయ్యాక చేసుకుంటారులే అంటే కాదు కదా. ఇప్పుడు చాలామంది పిల్లలు చూడండి, ఇంకంటే స్పెసిఫిక్గా మెన్షన్ చేయట్లేదు, కానీ చిన్నప్పటి నుంచే వాళ్ళు ఖురాన్స్ అని, చిన్నప్పటి నుంచే బైబిల్స్ అని, వాళ్ళకి ఎంత నమ్మకం విధితో ఉంటారు వాళ్ళ దేవుడి పట్ల. మనలోనే ఎందుకో అంత విధిగా చూడరు అనిపిస్తుంది నాకు. మనం కూడా వాళ్ళని ఇన్వాల్వ్ చెయ్యాలండి. ఇప్పటి నుంచైనా మీ పిల్లలకి కొంచెమైనా వాల్యూస్ నేర్పించండి. ఇక్కడ నేను వచ్చేసి నా దగ్గర కొంచెమే ఉన్నాయండి ఇత్తడి సామాన్, అంటే ఇంత ఎక్కువగా ఏం లేవు. అవి ఇంకా మా గృహప్రవేశం అప్పుడు మా పిన్ని వాళ్ళు తీసుకొచ్చినవి. ఇంక నేను అవి వేసి క్లీన్ చేసి పెట్టేశాను. ఇంక ఇది వచ్చేసి ఈవినింగ్ రైస్ కడిగేసి ఇంక పెడుతున్నాను. అంత త్వరగా ఏం వండుకోనులే అండి, అంటే మా మామయ్య వచ్చినప్పుడు కొంచెం వండుకుంటాము. వేడివేడిగా ఈ చల్లకాలం చల్లారితే అస్సలు తినబుద్ధి కాదు, వేడివేడిగా తింటేనే కొంచెం తినాలనిపిస్తుంది.
నాకు ఇష్టమండి బ్రాస్ కలెక్షన్స్ తీసుకోవాలి, కాకపోతే అంత శక్తి కూడా ఇప్పుడు ప్రెసెంట్ లేదు నా దగ్గర. కానీ ఎప్పుడైనా మంచిగా బ్రాస్ కలెక్షన్ అంటే పూజకి సంబంధించిన సామాను ఏవైనా తీసుకోవాలి. మనం వెండి అలాంటివి ఏం కొనలేం కదా, అట్లీస్ట్ ఇవైనా మనం తీసుకొని ఈ ప్లాస్టిక్ ఇవన్నీ యూజ్ చేయకుండా దేవుడి దగ్గర పెట్టుకోవాలి. నేను ఇక్కడ వచ్చేసి బియ్యం అయి కడిగేసి పెట్టి ఇంకా వెళ్తున్నాను. బయట ఆడుతుంది, తను ఆడితే మాత్రం కొంచెం పని త్వరగా అయిపోతుంది. తను లేకపోతే ఈవినింగ్ టైంలో పిల్లలు ఉంటారు, పిల్లలు కలిసి అందరూ ఆడుకుంటున్నారు. ఇక్కడ వచ్చేసి నేను ఇంకా అవన్నీ పెట్టేసి వెళ్ళిపోయాను. ఇక్కడ అవన్నీ గిన్నెలు తోమేసా కదండి 4-5కి, ఇంకా అవన్నీ గిన్నెలన్నీ తీసేసి ఇక్కడ మొత్తం సర్దేసుకుంటున్నాను. కిచెన్లోకి వచ్చినప్పుడు ఒక 10 minutesలో కొంచెం వర్క్ అంతా కంప్లీట్ చేసుకుంటాను. ఇక్కడ పాలు కూడా వచ్చేసాయి, ఇంకా పాలు కూడా గ్యాస్ మీద పెట్టేసి కొంచెం కాఫీ కలుపుకుందామని పాలు కూడా పెట్టేసాను. ఇంకా గిన్నెలు అవన్నీ తీసి కొంచెం మొత్తం ఎక్కడ సర్దేస్తున్నాను. ఎప్పటికప్పుడు పని చేసుకుంటే చాలా ఈజీగా ఉండిద్ది, పని అంతా ఒక్కసారి మీద వేసుకుంటే అస్సలు వీలవ్వదు. ఇంకా నేను ఇక్కడ మొత్తం గిన్నెలు వేటికి వాటి సర్దేసి కొంచెం సేపు అలా ఈవినింగ్ ఇంట్లోనే ఏమి ఉండను, పిల్లలు వాళ్ళు ఆడుతూ ఉంటారు కాబట్టి కొంచెం సేపు బయటికి వెళ్ళి కూర్చుంటాను. ఇక్కడ వచ్చేసి ఇషిత వచ్చింది, అదిగో తను బయట ఆట అయిపోయినట్లుంది, ఇంకొచ్చి చూస్తూ ఉంది అవి ఇవి అని. ఒక్క చోట ఉండదు కదా కుదురుగా, తను ఇంకేవో అడుగుతుంది నన్ను పెట్టమని. దాన్ని చూసి నేను ఇంకా లేవని చెప్తున్నాను. అదిగో పైకి వెళ్ళి చూస్తాను, అది ఇది అనిద్ది, ఏవేవో అడిగిద్ది, కానీ ఏవి ఇచ్చినా తీసుకోదు, కానీ ఏవో అడుగుతూ ఉండిద్ది. ఇంకా మేము ఈవినింగ్ టైంలో కొంచెం సేపు బయట అలా కూర్చుంటాము. సాయంత్రం పూట బాగుండిద్ది, అందరూ ఉంటారు మా వీధిలో. ఇంకా పిల్లలు కానీ అలా ఆడుతూ ఉంటారు, స్టడీ నుంచి వస్తారు పిల్లలు అలాగా. ఇంకా పిల్లల్ని కూడా కొంచెం సేపు మనం పిల్లల్ని కూడా ఎక్కువసేపు ఆడిపించాలి కదా. పిల్లలకి చదువు ఎంత ఇంపార్టెంటో ఆడుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్ అండి. రీసెంట్గా నేను ఒక ఇన్సిడెంట్ చూశాను. 5 years పాప తెలంగాణలో హార్ట్ అటాక్ వచ్చి చనిపోయిందంట. దానికి రీజన్స్ ఏంటంటే పిల్లలు ఎక్కువగా ఫోన్ చూడడం, కూల్ డ్రింక్స్ తీసుకోవడం, అలాగే వాళ్ళకి ఆట అనేది లేకపోవడం. ఇప్పుడు అంతే కదండి, మన చిన్నప్పుడు కాలంలో గ్రౌండ్స్ ఉండేవి. మేమైతే గవర్నమెంట్ స్కూల్లో చదివామండి, అక్కడైతే చాలా పెద్ద గ్రౌండ్ ఉండేది. ఈవినింగ్ 3:30 నుంచి ఇంకా ఆటలాడుతూ 4:30 వరకు ఆడుకునే వాళ్ళం. ఎంత విధిగా ఆడుకునే వాళ్ళం అంటే, ఇప్పుడు అసలు స్కూల్స్ అంటే అపార్ట్మెంట్స్, ఎక్కడ చూసినా విరికిరికి గదుల్లో. కనీసం ఇంట్లో వచ్చినప్పుడైనా మన పిల్లల్ని మన వీధుల్లోనైనా కాస్త మనం దగ్గరుండి అట్లీస్ట్ రోజుకి ఒక పావు గంటన్నా వాళ్ళని ఆడించడానికి ట్రై చేయండి. ఎప్పుడు వాళ్ళని అలా మరమనుషుల్లాగా చదువుకని ఇది చెయ్యొద్దు. ఇంకా మేము ఇక్కడ వచ్చేసి వంట చేసేసి ఇక్కడ అన్నం తింటున్నది. మేమందరం ముగ్గురం కలిసి ఎప్పుడు మ్యాక్సిమం కలిసే తింటాము. దానికి అలా మేము కూర్చొని తింటున్నప్పుడు ముందు అయితే నేను మామూలుగా పెడతాను. ఇంక ఇలా కూర్చొని తింటున్నప్పుడు మాత్రం దానికి చైర్ ఇస్తాను, తన చైర్లో కూర్చొని తింటుంది. ఇక్కడ వచ్చేసి తనే తినిద్దండి, ఎప్పుడైనా మారం చేసిద్ది. ఇక్కడ అన్నం తినమంటే రకరకాలు చెప్తుంది. నేను ఇషిత కలిపి అన్నం తింటే టీవీ అవేం చూడము. ఇంకా వాళ్ళ నాన్న ఉన్నాడు కదా, వాళ్ళ నాన్న కొంచెం టీవీ అవి తినడం అలవాటు. ఇంకా తను తింటున్నాడు. ఇంకా నేనేం దానికి అడ్డు చెప్పను, ఎందుకంటే తను మార్నింగ్ అంతా వర్క్ చేసి వస్తాడు. ఇంక ఈవినింగ్ టైంలో మ్యాక్సిమం ఒక 1 hour అలా చూస్తాడు టీవీ. మేము టీవీ తక్కువేనండి, పగలైనా నేనేం అంత విధిగా చూడను. ఇంకా తను చూసినప్పుడు ఇంక నేనేం అనను, తను చూస్తుంటాడు ఇక్కడ. ఇంకా ఆమె కూడా టీవీలో చూస్తుంది, కానీ మేము చూసే మాత్రం అస్సలు చూడదు. ఇంకా అదే అండి, నేను ఇందాక చెప్తున్నా కదా, మనం పిల్లల్ని టీవీ ఫోను వాళ్ళకి ఇచ్చేసి ఓకే మనకి కొంచెం ఫ్రీడమ్ దొరుకుతుంది కదా, మనం కొంచెం మాట్లాడుకోవచ్చు, మన మీద రావట్లేదు కానీ అని అనుకోమాకండి. మనం చేసేది ఎందుకు వాళ్ళ కోసమే కదా. అలాంటప్పుడు వాళ్ళకి మన టైంలో ఒక పావు గంట బయట కాసేపు ఆడుకోవడం కానీ, అట్లీస్ట్ మనకి డాబా ఉండిద్ది, డాబా మీదైనా వాళ్ళని ఏదైనా చిన్న గేమ్స్ కానీ ఆడుకోనివ్వండి. పెద్ద పిల్లలు అంటే కొంచెం ఆడుకుంటారు, చిన్న పిల్లలు 3rd 4th చదివే వాళ్ళు మనం బయటికి పంపక ఇంట్లో వద్దని చెప్పేసి వాళ్ళని అలా చేయడం కూడా మంచిది కాదు. ఇంకా మన పిల్లలు మన దగ్గర ఆడుకోకపోతే ఇంకా బయట ఎవరు ఆడుకొనిస్తారండి. అలాగే బయటను కూడా ఎక్కడ వదలడానికి లేదండి. ఇప్పుడు వీధి కుక్కలు ఒకటి బాగా ఎక్కువైపోయాయి.
నిన్న మా ఇష్టకు కూడా అదే ఇన్సిడెంట్ జరిగిందండి. బయట ఆడుతూ ఉండగానే కుక్క వచ్చి మీద పడబోయింది. జస్ట్ ఎలానో నేను ఉన్నా కాబట్టి సరిపోయింది. అలానే మనం వాళ్ళని వదిలేసి కూడా నెగ్లెక్ట్ చేయకూడదు. ఇంకాస్త కేర్ఫుల్గా మనం ఉండి ఆడించుకోవాలి. మెయిన్గా ఆట అనేది చాలా ఇంపార్టెంట్ పిల్లలకి. ఇక్కడ వచ్చేసి తను ఇంకా అన్నం తిన్నని మారం చేస్తుంది. ఇంక తను వాళ్ళ నాన్న తినిపించాడు. చెప్పా కదండి మా ఇంటి దగ్గర శివాలయం ఉందని. చాలా చక్కగా మనం వెళ్ళి అభిషేకం చేసుకోవచ్చు. మేము మ్యాక్సిమం ఈవినింగ్ స్నానం అవి చేసినప్పుడు వెళ్తాము. తను ఇంకా ఆ రోజు ఏం చేస్తుంది, పూజ ఇంకా వాటర్ తీసుకొని పక్కన బోరింగ్ ఉండిద్ది అనమాట. అభిషేకం చేపిద్దామని చెప్పి నీళ్ళు పోయని చెప్తున్నాను. ఇది ఇక్కడ చూడండి, తనే మొత్తం నీళ్ళు కొట్టుకొని తీసుకెళ్ళిద్దంట. నేను ఒక చెంబు పొయ్యి అని చెప్తే అలా వినట్లేదండి. 1 కాదు 2 3 చెంబుల దగ్గర తీసుకొచ్చి అలానే పోస్తూ ఉంది. ఆగు నాన్న ఆగు. పట్టుకో సరి ఇంకా కొద్దిగా పోసి చెప్పు. చెప్పు మరి నువ్వు చెప్పుకుంటే వెళ్ళాలా? చెప్పుతే నీళ్ళు పోయాలమ్మా స్వామికి. ఆగు నేను చెప్తా. చిన్నగా పోయి చిన్నగా పోయి ఓం చెప్పు. అంతే ఇప్పుడు కొట్టు. చూసారు కదా ఇక్కడ నీళ్ళు అవి పోసేస్తుందండి. ఇంతటితో ఈ వీడియో ఎండ్ అవుతుంది. ఎవరైనా నా వీడియోని చూసినట్టు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.